యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. ఆదికాండము నుండి ప్రారంభమైన మనం బైబిల్ గ్రంథ అధ్యయనములో కొత్త నిబంధనలోని పేతురు రాసిన మొదటి పత్రికను ధ్యానించి ఈ తరగతి నుండి త్వరగా రెండవ పత్రికను ధ్యానిస్తున్నాం. పౌలు తిమోతికి రెండవ పత్రిక రాసిన సమయంలోనే పేతురు తన 2 పత్రికలను రాశాడు. ఈ కాలములో సంఘానికి విశ్వాసులకు శ్రమలు విస్తరించి ఉన్నాయి. అతి త్వరలో తాను చావనయున్నాననే విషయం కూడా పేతురుకు తెలుసు. మొదటి పత్రికను పూర్తి చేసి రెండవ పత్రికను వ్రాస్తూ వచ్చిన ఆ దినాల్లో శ్రమలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. అతి త్వరలో మరణించవలసి ఉన్న కారణమే పేతురును ఈ రెండవ పత్రిక వ్రాయడానికి పురుకొల్పింది. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి 12 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచు ఉన్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. ఎందుచేత ఈ విధంగా పేతురు వారికి విషయాలన్నీ చెబుతున్నాడంటే వారు ఇంకా శ్రమలను ఎదుర్కోబోతున్నారు గనుక ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక ఈ అధ్యాయంలో పేతురు రాసిన విషయాలన్నీ వారు అప్పటికే ఎరిగి ఉన్నను గనుక మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ఒకసారి బోధింపబడినది, మరొకసారి తెలుసుకున్నది మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఏ బోధకుడైనా, ఏ ఉపాధ్యాయుడైనా ఒకసారి బోధించిన విషయాన్ని తిరిగి తన విద్యార్థులకు లేక తన బోధ వినేవారికి జ్ఞాపకం చేస్తాడు. ఇది మంచి ఉపాధ్యాయుని లక్షణమైంది. ఈ విధంగా విశ్వాసులమైన మనకు ఆత్మ సంబంధమైన విషయాలు మనం ఇదివరకే నేర్చుకుని ఉన్నప్పటికీ తరచుగా జ్ఞాపకం చేసుకోవలసిన అవసరతను కలిగి ఉంటూ ఉన్నాం. త్వరలో తాను తన దేహమనే గుడారము విడిచిపెట్టబోతున్నానంటూ పేతురు వారికి ఎన్నో విషయాలను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. పేతురు తన మొదటి పత్రిక నుండి కూడా యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని గూర్చి లేక దేవుణ్ణి తెలుసుకొనడం అనే విషయాన్ని గూర్చి ఎక్కువగా వ్రాస్తూ వచ్చాడు. పేతురు పత్రిక ప్రకారం దేవుణ్ణి తెలుసుకోవడాన్ని మించినది ఏముంది? మొదటి వచనాల్లో యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా
యేసు క్రీస్తును తెలుసుకొనినందున లేక తెలుసుకోవడం ద్వారా మీకు కృపా సమాధానాలు విస్తరించునుగాక అన్నాడు. ఆయన దైవశక్తి జీవానికి, భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు అనుగ్రహించింది అనడంలోని అర్థమేమిటంటే, అసలు మనకు ఏమి ఇవ్వబడింది? ఈ వచనం పౌలు వ్రాసిన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం వలె లేదా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు క్రీస్తులో అనుగ్రహించాడని పౌలు తెలియజేశాడు. ఇదే విధంగా పేతురు కూడా మన జీవానికి, భక్తికి కావలసిన వాటన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించాడని తెలియజేశాడు. దేవుని గుర్చిన అనుభవ జ్ఞానం ద్వారానే మహిమ శక్తి పొందడానికి పిలువబడుతున్నాం. ఈ విధంగా దేవుని స్వభావములో, ఆయన దైవత్వములో పాలివారం కావాలని మనకు అత్యధికమైన లేక లెక్కలేనన్ని ప్రశస్త వాగ్దానాలను దేవుడిచ్చాడు. ఇట్టి దేవుని వాగ్దానాల ద్వారా దైవ స్వభావములో పాలివారం కావడం సాధ్యమే. దేవుని నుండి కృప పొందడం సాధ్యమే. ఇట్టి వాగ్దానాల ద్వారా పరలోక కోణంలోనికి ప్రవేశించడం కూడా సాధ్యమే. దేవుని సన్నిధిలో ప్రవేశించడం, దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం పొందడం, జీవానికి, భక్తికి అవసరమైన వాటన్నిటినీ స్వతంత్రించుకోవడం ఈ వాగ్దానాల ద్వారా సాధ్యమే. ఇవన్నీ దేవునితో మనము కలిగి ఉండే సంబంధములో నుండి ప్రత్యుత్పత్తిగా, ప్రతిఫలాలుగా కలుగుతాయి. యాకోబు తన పత్రికలో మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకొస్తాడు అని చెప్పాడు. ఈ విధంగా క్రీస్తులోనికి వచ్చి ఆయనలో జీవిస్తూ ఉన్నంతనే ఆత్మీయ ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అతి శ్రేష్టమైన, అసంఖ్యాకమైన దేవుని వాగ్దానాల ద్వారానే సమస్తం పొందగలం. విశ్వాసానికి అదనంగా చేర్చబడిన విషయాలను పేతురు తన పత్రికలో మనకు బోధిస్తూ ఉన్న సందర్భంలో యాకోబుతో ఏకీభవిస్తూ క్రియలు లేని విశ్వాసం ఒక్కటే చాలదని చెబుతూ ఉన్నాడు. మన విశ్వాసానికి సద్గుణము అనే దాన్ని మనము తోడు చేసుకుంటూ సద్గుణానికి దేవుని గుర్చిన జ్ఞానాన్ని తోడు చేసుకుందాం. లోకపరంగా మాట్లాడితే మనకు డాక్టరేట్ పట్ట ఇవ్వబడిందనుకోండి. అట్టి అర్హత ద్వారా గొప్ప జ్ఞానిగా ఎంచబడతాం. అయితే వాక్య జ్ఞానం విషయానికొచ్చినప్పుడు ప్రవక్తలు, ధర్మశాస్త్ర సమాచారము, ఇంకా బైబిల్లోని అంశాలన్నీ మనం క్షుణ్ణంగా చదివి కంఠోపాఠంగా నేర్చుకోవడం జ్ఞానం అనబడదు గాని, దేవుని గూర్చి మనకు కలిగిన జ్ఞానము అన్వయములోనికొచ్చినప్పుడు, మన జీవితాల్లో క్రియ జరిగించినప్పుడే జ్ఞానం అనబడుతుంది. ఈ విధంగా ఎవరైనా ప్రభువును విశ్వసిస్తూ ఉన్నప్పుడు ఆయా రకాలుగా పాఠ్యాంశాలు, ప్రశ్నోత్తరాలు లేక బైబిల్ పాఠశాలకు వెళ్ళి ఏదో నేర్చుకొని విశ్వాసానికి తోడుగా ఏదో కొంత జ్ఞానం అభ్యసించండి అంటాం. కాని విశ్వాసానికి అదనంగా అవసరమైంది సద్గుణమని పేతురు చెబుతూ ఉన్నాడు. విశ్వాసముతో పాటుగా విశ్వాసి పొందవలసినది సద్గుణము. సద్గుణమంటే అదొక వ్యక్తిత్వం, అంటే క్రీస్తు వ్యక్తిత్వం. క్రీస్తు వంటి వ్యక్తిత్వమయ్యుంది. పేతురు పత్రిక ప్రకారంగా దైవ జ్ఞానమంటే చదివేది, వ్రాసేది, ప్రావీణ్యతను ఆపాదించేది కాదుగాని మన అనుదిన జీవితాల్లో దేవుని వాక్యాన్ని అన్వయించుకోవడమే దేవుని గూర్చిన అనుభవ జ్ఞానంగా చెప్పబడింది. ప్రియ సోదరి సోదరులారా, మనమందరము దేవుని వాక్యమయున్న బైబిల్ గ్రంథములో పండితులం అనిపించుకోవడానికి గాక, మన ఆత్మల మేలు నిమిత్తం దేవుని వాక్యాన్ని మన ఆత్మీయ జీవితాల్లో అన్వయించుకోవడానికి వేద పాఠశాల తరగతులు ఉద్దేశించబడ్డాయని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం. నేటి మన లేఖన అధ్యయనం ద్వారా విశ్వాసములో బలపడి ఆత్మీయ అభివృద్ధి చెందాలని ఈ ప్రసారాల్లో వాక్యం వినిపించబడుతుంది. వినుట వలన విశ్వాసం కలుగును అని లేఖనాలు తెలియజేస్తున్నాయి కదా. ఈ విధంగా విశ్వాసానికి పేతురు 2వ పత్రిక యొక్క 1వ అధ్యాయం ఏమి చెబుతుంది? మన జీవితాలకు దీని అన్వయము ఏమై ఉండాలి? మన జీవితాల్లో ఇందలి సత్యాల్ని ఏ విధంగా ఆచరణ యోగ్యం చేసుకోగలం? దేవుని వాక్యాన్ని అన్వయం చేసుకోవడం ఎవరైనా ప్రారంభించినప్పుడు అత్యంత ఆత్మీయ శక్తిగా వారి జీవితాల్లో క్రియ చేస్తుంది. ఇట్టి లేఖన శక్తిని మన విశ్వాసానికి మనము అదనంగా కలిగి ఉండాలి. అప్పుడే జ్ఞానం అనబడుతుంది.
విశ్వాసానికి అదనంగా చేర్చవలసింది సద్గుణము అని ఇంతవరకు చెప్పబడినట్టే సద్గుణానికి అదనంగా జ్ఞానమును చేర్చమన్నాడు పేతురు. జ్ఞానమంటే దేవుని వాక్యం అన్వయములోనికి రావడమేనని మనం తెలుసుకున్నాం. జ్ఞానానికి అదనంగా ఆశా నిగ్రహము లేక మనో నిగ్రహమని మనం తెలుసుకున్నాం. తనను తాను అదుపు చేసుకోగల స్థాయికి తెచ్చుకోవాలి. ఆశా నిగ్రహానికి అదనంగా సహనము, సహనములో భక్తిని, భక్తిలో సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకోండి అని తెలియజేస్తూ ఉన్నాడు. అభివృద్ధికి సహాయపడగల వాక్య భాగాల్లో ఈ లేఖన భాగము ఒకటైంది. క్రీస్తు శిష్యులు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలనే వాస్తవాన్ని ఈ వాక్య భాగం తెలియజేస్తుంది. విశ్వాసంతో పాటు ఈపై లక్షణాలన్నీ మనలో విస్తరించినప్పుడు ఇంతవరకు మనము తెలుసుకుంటూ వచ్చిన అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు మనకు అనుగ్రహించబడి మనల్ని ఫలభరితంగా ప్రయోజనకరంగా చేస్తాయి. ఈ విధంగా శక్తివంతమైన బహుశ్రేష్టమైన జీవితానికి ప్రభువుచే పిలువబడ్డ వారంగా మనల్ని రుజువు చేస్తాయి. మన పిలుపును, ఏర్పాటును రూఢిపరుస్తాయి లేక నిశ్చయపరుస్తాయి. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తొట్టిల్లే అవకాశం లేకుండా దేవుని రాజ్య ప్రవేశాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తాయి. ఇట్టి కృపావరాలను పొందినవారు దేవుని మరింతగా విశ్వసించి తెలుసుకొని వారి కొరకై దేవుడు ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకోవాలి. తరువాత స్వంత ఆశలు విడిచిపెట్టి సాటి విశ్వాసుల సహవాసములో ఆనందిస్తూ వారిని ప్రేమించాలి. ఇవి మర్చిపోయిన వారు తాము క్షమించబడినది కూడా మర్చిపోయి ఆత్మీయంగా గ్రుడ్డివారే దురదృష్టి లేకుండా ఉంటారు. మొదటి అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు అతి ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తూ చమత్కారంగా కల్పింపబడ్డ వాటితో కొట్టుకొని పోవద్దని, తాను పొందిన ప్రభు ప్రత్యక్షత ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతను తెలియజేస్తున్నాడు. బైబిల్ గ్రంథం ఏ విధంగా వ్రాయబడిందో తెలియజేశాడు. పరిశుద్ధ లేఖనం అంటే ఏమిటి, పరిశుద్ధ లేఖనాలను మనం ఏ విధంగా పొందాము మొదలైన విషయాలను పేతురు తన పత్రికల్లో వ్రాయించాడు. 2వ పత్రిక 1వ అధ్యాయం చివరి భాగములో ఇచ్చిన వాక్యాన్ని గూర్చినట్టి వివరణ మరియు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో ఇవ్వబడిన లేఖన వివరణ ఒకదానికొకటి ఇంచుమించుగా సరిపడి ఉన్నాయి. 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు పేతురు తన వ్యక్తిగత సాక్ష్యం తెలియజేస్తూ వచ్చాడు. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మాకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దానియందు మీరు లక్ష్యముచ్చిన ఎడల మీకు మేలు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయములో క్రొత్త జన్మను లేక క్రొత్త ప్రాణి ఉత్పత్తి చేయగల జీవకణము వంటిదిగా అక్షయమైన దేవుని వాక్యము ఒక హృదయములో రక్షణ క్రియ జరిగించి క్రొత్త జన్మను కలిగిస్తుంది అన్నాడు. చీకటిగల చోటున ప్రకాశించే ఇట్టి దేవుని వాక్యము యొద్దకు వచ్చి వాక్యాన్ని అన్వయించుకొని ఆ వాక్య ప్రకారము నడుచుకొనినప్పుడు, వాక్యములో లక్ష్యముచ్చినప్పుడు మీలో వాక్యము ఒక సరికొత్త మార్పును కలిగిస్తుంది. తెల్లవారు సమయములో ఉదయించే వేకువ నక్షత్రములా మీ హృదయములో ఉదయిస్తుంది. ఇంతకీ ఈ వేకువ చుక్క అంటే పునరుత్థానుడు సజీవుడు అయిన క్రీస్తు ప్రభువే. మీలోనున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడని పౌలు వ్రాస్తూ వచ్చాడు. మనము దేవుని మహిమపరచడానికి మనలో ఉండే క్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు మన హృదయములో నివసించినప్పుడు మన హృదయాల్లో క్రొత్త జన్మ అనే అత్యద్భుతం సంభవిస్తుంది. ఈ విధంగా మనలోనున్న క్రీస్తు ద్వారా మనము దేవుణ్ణి మహిమపరచగలం. ఏ విధంగా క్రీస్తు మనలో నివసించగలడు, ఏ విధంగా మన హృదయాల్లో చోటు చేసుకోగలడు అంటే క్రీస్తును స్వీకరించడం ద్వారా అని సువార్తీకరణలో మనము వింటూ ఉన్నాం. మీ తలలు వంచి యేసు ప్రభువును
మీ హృదయములోనికి రమ్మని ఆహ్వానించండి అని తరచూ ఆయా సభల్లో వినబడుతూ ఉంటుంది. కాని ఈ విధంగా ఎక్కడ వ్రాసుంది అనంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో ప్రభు హృదయమనే తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాడని, ఎవరైతే తమ హృదయ ద్వారము తెరుస్తారో వారిలో ఆయన సహవసిస్తాడని బోధింపబడుతున్నాం. అయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములోని వాక్యం అప్పటికే ప్రభువు నెరిగి చల్లారిపోయిన నిలువెచ్చని లవొదికయ విశ్వాసులకు వ్రాయబడింది, కాని అవిశ్వాసులకు కాదు. ఇక మరొక వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. ఈ వాక్యము కూడా ఖచ్చితంగా అవిశ్వాసికి ఇవ్వబడలేదు. ప్రభు 3 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో ఆయనను అంగీకరించి అప్పటికే ఆయనను విశ్వసిస్తూ ఉన్నవారికి, దేవుని ప్రజలని పిలువబడుతున్న వారికి తన నామములో అధికారం అనుగ్రహించాడు. అవిశ్వాసులు తల వంచి యేసుప్రభువును స్వీకరించే సందర్భపు వాక్యము కాదది. స్వీకరించుట అనే మాట విశ్వసించుట అనే మాటకు పర్యాయ పదమయ్యుంది. ఆయనను విశ్వసించడం ద్వారానే క్రీస్తు ప్రతి ఒక్కరిలో జన్మిస్తాడు. ఫిలిప్స్ బ్రూక్స్ అనే గాయకుడు ఎంత నిశ్శబ్దముగా ఈ బహుమానము ఇవ్వబడెను అనే క్రిస్మస్ గీతాన్ని ఆలపించిన విధంగా సాత్వికమైన హృదయాలు యేసుప్రభును అంగీకరించి విశ్వసిస్తూ ఉన్నప్పుడు ఆయనట్టి హృదయాల్లోనికి ప్రవేశిస్తాడు. ఈ పాప ప్రపంచములోని చెవిలేవి ఆయన స్వరాన్ని వినజాలవు. ఈ రాత్రి ఇట్టి రక్షణ కార్యం మీ హృదయములో జరగాలంటే సాధ్యమేనా అనంటే, ఇక్కడ పేతురు తెలియజేస్తూ ఉన్నట్టుగా చీకటిగల చోటున వెలుగిచ్చే దీపమయున్న దేవుని వాక్యములో మీరు లక్ష్యముంచితే మీకు మేలు అంటున్నాడు. దేవుని వాక్యం యొద్దకు మీరు రావాలి. అప్పుడే ఒక గొప్ప అద్భుతం మీలో సంభవిస్తుంది. ఇక భక్తిహీనులు తప్పు బోధకులను గూర్చి వ్రాయబడిన 2వ అధ్యాయంపై మనం ఎక్కువ సమయము గడపబోవడం లేదు. ఎందుకంటే యోధా పత్రిక ఇవే విషయాలను గూర్చి మాట్లాడుతుంది గనుక ఈ విషయాలు అక్కడ తెలుసుకుందాం. ఇక మనం పాత నిబంధనలోని యోవేలు, జెఫన్యా మొదలైన ప్రవచన గ్రంథాల్లో చదివిన రీతిగా ప్రభు దినాన్ని గూర్చి పేతురు కూడా తన 2వ పత్రికలో వ్రాశాడు. ప్రభు దినమనేది యేసుక్రీస్తు 2వ రాకకు సంబంధించిన అంత్యకాలపు సంభవాల్లో ఒకటయుంది. క్రీస్తు 2వ రాకడలో ఎన్నో సంభవాలు ఒకదాని వెంట ఒకటి కొంత కాల వ్యవధిలో జరుగునయున్నాయి. సంఘం ఎత్తబడుట, మహాశ్రమల సందర్భం, భూమిపై దేవుని రాజ్య స్థాపన మొదలైనవన్నీ 2వ రాకలోని అంశాలై ఉన్నాయి. అయితే ప్రభు దినమనేది చిట్టచివరిదయుంది. ప్రభు దినము మహా విధ్వంసముతో కూడినదై ఉంటుంది. ప్రభు దినాన్ని భూమి ఒక్కటే కాక యావత్ విశ్వము కదలించబడుతుంది. యేసుప్రభు సువార్తల్లో భూమి ఆకాశాలు గతించిపోవునని చెప్పారు. పేతురు కూడా తన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 15 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. మీ తీరిక సమయములో ఈ 3వ అధ్యాయమును అధ్యయనం చేయండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు ఎంతో ప్రాముఖ్యమైన సత్యాన్ని ఈ భాగములో తెలియజేశాడు. మహావేంద్రముతో, మికుటమైన ధ్వనితో పంచభూతాలు లేక సర్వసృష్టి గతించిపోతాయని తెలియజేశాడు. ఒకప్పుడు మన వేద పాఠశాల ఆంగ్ల బోధకుడు అణుశక్తి శాస్త్ర సంబంధమైన ఒక శాస్త్రవేత్తను కలిసి ఈ విషయాన్ని గూర్చి కొన్ని ప్రశ్నలు అతన్ని అడిగినప్పుడు ఆ శాస్త్రవేత్త 1 నిమిషం ఆలోచించి తీవ్రమైన వేడితో ఇదంతా నాశనం కాబోతుంది అని చెప్పాడు. అప్పుడు మన వేద పాఠశాల పాస్టర్ గారు పేతురు 2వ పత్రిక
3వ అధ్యాయాన్ని ఆయనకు చూపించి చదివి వినిపించినప్పుడు, ఏమిటి ఇదంతా మీ బైబిల్లోనే ఉందా అని ఆశ్చర్యముతో అడిగాడట. అవును, 2000 సంవత్సరాల నాడే చదువు లేని ఒక జాలరి ఈ విషయాలను చెప్పాడని ఆయన సమాధానమిచ్చాడట. చాలామంది ఎంతటి వైశాల్యం కలిగిన ఈ భూమి, ఈ గొప్ప విశ్వం ఎలా గతించిపోతాయి అనుకుంటారు. కాని దేవుడు ఒకనాడు ఈ విధంగా చేయనై ఉన్నాడు. మనం నమ్మవలసి ఉంది. నోవహు కాలములో నీళ్ల ద్వారా ఈ భూమిపై ఉన్నవన్నీ నాశనం చేయబడ్డాయి. తిరిగి ఇదే భూమి దేవుని తీర్పు నిమిత్తం అగ్నితో నాశనం చేయబడబోతుందని పేతురు తెలియజేశాడు. 2వ తెస్సలోనీకేయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారం క్రీస్తు రాకడ సంభవించనై ఉండగా సువార్తను నమ్మి యేసు ప్రభువును అంగీకరించగోరేవారికి ఇది మంచి తరుణం. ఇంకా క్రీస్తు 2వ రాకడ సంభవించలేదు గనుక మీరు ఏకాగ్రత వహించి ఈ విషయాలు చాలా లోతుగా ఆలోచించి త్వరగా మంచి తీర్మానం చేసుకోవలసిందిగా మిమ్ములను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఎవరూ నాశనం కాకూడదని కోరుతూ ఉన్నాడు. దేవుడు మానవాళిని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు గనుక ఇంకా ఈ లోకానికి తరుణమిస్తూ ఉన్నాడు. ఒలీవ కొండ సందేశములో సకల జనములకు సాక్షార్థమై సువార్త ప్రకటింపబడునని, అటు తరువాత అంతం వచ్చునని చెప్పబడిన రీతిగా ఈనాడు అంతటా సువార్త చాలా ప్రబలంగా విస్తారంగా ప్రకటించబడుతూ ఉంది. చిట్టచివరి వ్యక్తి వరకు దేవుడు తన దాసుల ద్వారా, భక్తుల ద్వారా తన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. గనుక తన ప్రజలను ఆయన వచ్చే వరకు ఎదురు చూడమని యేసుప్రభువారు చెప్పారు. అనగా ఆయన యందు విశ్వాసముచ్చిన విశ్వాసులను, ఆయనలో ముందుకు నడుస్తున్న సేవకులను, ఆయన కొరకు జీవిస్తున్న శిష్యులను కూడా యేసుప్రభువారు ఈ యొక్క మాటల చేత ఆయన ఆజ్ఞాపించడం జరిగింది. తన వాగ్దాన విషయమై దేవుడెందుకు ఆలస్యం చేస్తున్నాడని ఎవరైనా అనుకుంటే, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ అందరూ అంతటా రక్షణ పొందాలని ఆలస్యం చేస్తున్నాడు. ఒక్క పాపి కూడా నాశనం కావడం ఆయనకిష్టం లేదు. గనుక ఆయన ప్రేమను గ్రహించి గుర్తించి ఆయన రక్షణ అంగీకరించవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. రేపు నీది కాదు, ఈ భయంకరమైన ఈ 3వ అధ్యాయము నీకు వినిపించబడుతూ ఉంటుండగా ఈ లోకంపైకి రానున్న భయంకర విపత్తు తెలియచేయబడింది. రండి, లెండి, యేసుక్రీస్తు రక్షణ సువార్తను స్వీకరించండి. యేసును మీ సొంత రక్షకునిగా, మీ సొంత ప్రభువుగా అంగీకరించుమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ వాక్యములో నుండి మాతో మాట్లాడినందుకు, మా శ్రోతలను మిక్కిలిగా మీరు దర్శించినందుకు, మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా మా శ్రోతల్లో ఎందరైతే రక్షణ పొందకుండా ఉన్నారో ఈ శ్రేష్టమైన సమయములో తమ యొక్క జీవితాలను మీ పాదాల చెంత సమర్పించడానికి, రక్షణ పొందడానికి, ఆ మహాభయంకరమైన విపత్తును తప్పించుకోవడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.